21వ అధ్యాయంలో మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి కుమారుడు ఇస్సాకు అబ్రహాముకు పుడతాడు. అంతకుముందే ఇస్మాయిల్‌గా ఉన్నటువంటి పెద్ద కుమారుణ్ణి సారా యొక్క సలహా, కానీ దేవుడు దాన్ని మళ్ళీ సమర్థించటంతో ఇస్మాయిల్‌ను పంపించేస్తారు. సో, దీంట్లో ఉన్న అంతరార్థం చూస్తాం. 21వ అధ్యాయం 1-3 వచనాలు. తెలుగులో సిస్టర్ జ్యోతి హెల్ప్ చేయమా కొంచెం? యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. ఇక్కడ ఏంటంటే అబ్రహాముకి దేవుడు 75 సంవత్సరాల వయస్సున్నప్పుడు వాగ్దానం చేశాడు. అది ఆదికాండం 15వ అధ్యాయంలో చదువుకున్నాం ఇంతకుముందే. 12వ అధ్యాయంలో యాక్చువల్‌గా చెప్పాడు. మళ్ళీ దాని నిర్ధారణ 15లో చేశాడు. తర్వాత ఏదైతే ఓపికతో దేవుని యందు విశ్వాసంతో ఎదురు చూస్తూ వచ్చాడో ఆ ఫలాన్ని పొందుకున్నాడు. ఎదురు చూచిన వారికి నిరీక్షణ ఎప్పటికీ వ్యర్థం కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దేవుడెప్పుడు కూడా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు, కానీ టైం మాత్రం బట్ ద టైమింగ్ ఈజ్ హిజ్ ఇన్ డ్యూ సీజన్. అంటే ఆయన యొక్క సమయంలోనే మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇక్కడ వీళ్ళు 75 నుంచి 100 సంవత్సరాల వయసు ఇప్పుడు ఈయనకి. 100 సంవత్సరాల వయసు అంటే 25 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఈ 25 ఇయర్స్ గ్యాప్ వచ్చినప్పుడు వీళ్ళు మధ్యలో మరి మనం ఇంతకు ముందే చూసాం 14వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ఆమె సారా ఏమనుకుంటదంటే, మరి దేవుడు నా వలన పిల్లల్ని ఇవ్వడు, కాబట్టి నా యొక్క దాసి అయినటువంటి హాగారును పెళ్లి చేసుకొని ఆమెను నేను భార్యగా ఇస్తా, ఆమెకు పుట్టిన పిల్లల ద్వారా నాకు పిల్లలు కంటారని సొంతగా ఆలోచనతో నిర్ణయం తీసుకుంటాడు. దేవుడు ఇంటర్ఫియర్ కాలేదు. కనుక దానివల్ల చాలా నష్టం వచ్చింది. ఆ నష్టం నుంచి మళ్ళీ ఓర్చుకోవడానికి చాలా టైం పట్టింది. మళ్ళీ తర్వాత మనం చూసిందేంటంటే, దేవుడు తిరిగి 13 సంవత్సరాల వరకు అబ్రహాముతో మాట్లాడలేదు దాన్ని బట్టి. సో, దేవుని వాక్యము, దేవుని వెలుగు సహవాసంలో మరి అబ్రహాము పొందుకోలేదు. కానీ తర్వాత రియలైజ్ అయ్యాడు. ఏంటంటే, ఇది కాదు దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు మరి సారా ద్వారానే కలుగుతుందని చెప్పేసి మళ్ళీ 18వ అధ్యాయంలో నిర్ధారణ చేశాడు ప్రభు. సో, ఆ విషయాన్ని ఏదైతే 18వ అధ్యాయంలో చెప్పాడో, మీదటికి వచ్చే సంవత్సరం నీకు సారాకే కొడుకు పుడతాడు అని అన్నప్పుడు, ఆ యొక్క వాగ్దానము ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరింది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామనంటే, ఆయన నిర్ణయ కాలములో దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుడు కలిగెను. సో, దేవుడు నిర్ణయ కాలంలో తప్పకుండా చేస్తాడు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకిచ్చిన వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు, కానీ సమయం మాత్రము మనం అనుకున్నట్లుగా ముందుగా ఉండకపోవచ్చు. ఇక్కడైతే 25 ఇయర్స్ మరి గ్యాప్ వచ్చింది. ఈ 25 ఇయర్స్‌లో చెప్పాలంటే గనక ఇటు శారా 90 సంవత్సరాల వయసు అయిపోయి, స్త్రీ ధర్మము ఉడిగిపోయి, తనకు పిల్లలయ్యే ఛాన్సే లేదు భౌతికంగా, ఫిజికల్‌గా చెప్తే గనక. అలాగే అబ్రహాము ద్వారా శారాకు పిల్లలు పుట్టే 100 ఏళ్ళకి పిల్లలను పుట్టేటటువంటి అవకాశం లేదు. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదట. అంటే అన్ని పరిస్థితులన్నీ కూడా ఏమవ్వవు అనేటటువంటి నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ కలిగెను అని అబ్రహాం గురించి రాసింది. అంటే ఉండే హోప్స్ అన్నీ పోయినాయి. హోప్ లేనటువంటి కాలంలో నిరీక్షణ చూపించాడు ఈయన. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రికలో ఉంటాడు. నిరీక్షణ లేనప్పుడు ఈయన నిరీక్షణ కలిగిన వాడు ఆయన. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఏమంటారంటే,
మనకింకా నిరీక్షణ లేదుగా, ఏమవుతది, ఏమవ్వదులే అని అనుకుంటాం మనం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడని అంటాడు. చాప్టర్ 4, రోమన్స్ చాప్టర్ 4లో వర్స్ 18, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగాను. అంటే అసలు ఛాన్సే లేదు. ఇక్కడ సారాకి స్త్రీ ధర్మం ఉడిగిపోయిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశం ఎక్కడుంది? అటువంటి సమయంలో లేదు, దేవుడు చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు, తప్పక నెరవేరుస్తాడనేటటువంటి విశ్వాసంతో పట్టుకొనున్నాడు. 19వ వచనం, 4:19 రోమన్స్. అతడు మరియు అతడు అతడు మరియు విశ్వాసం యాహ్! మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక హ్మ్. రమారమి 100 వయసు గలవాడయుండి హ్మ్. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని ఆలోచించెను. ఇక్కడ ఏముందంటే మనం ఆలోచించొచ్చు. ఆయన ఆలోచించాడు. అంటే ఫిజికల్‌గా చూస్తే మాత్రము వయసు లేదు ఇంకా. అంటే దే కెనాట్, మృతతుల్యమే. అంటే డెడ్ శరీరాలే. కానీ 20 వర్స్ 20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక హ్మ్. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఇక్కడేమైంది? నిరీక్షణ లేనప్పుడు విశ్వాసం కలిగి ఉన్నాడు ఒకటి. రెండేంటంటే ఫిజికల్‌గా చూస్తే గనక పొజిషన్ లేదు. పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ ఆయన సందేహించలేదు. దేవుని యొక్క వాగ్దానాన్ని సందేహించలేదు అయినా గూడా. ఎందుకు? ఆయన వాగ్దానము చేసిన దానికి నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసం. ఎప్పుడైతే మన శరీరాల్లో లేదు శక్తి. వి డోంట్ హావ్ పవర్ ఇన్ అవర్ బాడీ. అంటే మన యొక్క మన సొంత శక్తి ద్వారా ఏమి లేదు. కానీ వాగ్దానం చేసిన దేవుడి యందు శక్తి ఎక్కువుంది. సో, మనం ఏం జేయాలంటే మన కాన్సంట్రేషన్, మన తలంపు దేవుని శక్తిని ఆలోచించాల. ఇది సాధ్యమా దేవుడికి? అసాధ్యమా? దేవుని వైపు చూసి అందుకోసం ఏం చేశాడు? సమర్థుడు, చెప్పిన దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడని దేవుని యందు విశ్వాసం ఎప్పుడైతే ఉంచాడో, ఉంచగానే ఈయనకు బలం కలిగిందట. దేంట్లో బలం కలిగింది? తన విశ్వాసంలో, హృదయంలో స్ట్రెంత్ వచ్చింది బాగా. అతను డౌట్ పడి అలా చేయలేదు. ఇంకొకటేంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే గనక అప్పుడేం జరిగింది స్టోరీ అంటే, మొట్టమొదటగా ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత మరి మంచి చెడ్డలు తెలివిచ్చేటటువంటి జ్ఞానం కలిగించేటటువంటి పండును తినొద్దు అనంటే తిన్నాడు. ఎవరు? ఆదాము. అవ్వ తింది. శోధన ఎవరు? సాతానుడు సర్పరూపంగా వచ్చి శోధన చేశాడు. సర్పము యొక్క మాట విని మోసపోయి తిని పాపం చేశాడు. అప్పుడు వెంటనే ప్రభు ఏం చేశాడంటే, ఒకవైపు పాపానికి తగినటువంటి శిక్ష విధిస్తూనే రాబోనటువంటి కాలంలో ఈ శాపం నుంచి విమోచన చేయటానికి రక్షకుడు కూడా వస్తాడని మరి ముందే ప్రామిస్ చేశాడు. అది ఆదికాండం 3:15 చూడండి ఒకసారి, చదువుదాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారేమో సాతాను యొక్క తల మీద కొడతాడు. మరి సాతానుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు యొక్క మడిమె మీద కొడతాడు. తల మీద కొడితే పగిలిపోతాడు. సమూలంగా వాడు నాశనం అయిపోతాడు. సో, ఆ పని యేసుక్రీస్తు ప్రభువారు చేస్తారు. కానీ అది నాశనము చెయ్యక ముందు మొదట మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువలో మన కోసం మరణించాల్సింది. సో, ఏదైతే వాగ్దానము ఆదికాండం 3:15లో చెప్పాడో ఆ వాగ్దానము ఇదిగో ఇక్కడ సారాకు పుట్టేటటువంటి ఇస్సాకు ముఖ్యమైన వాడు. ఈ ఇస్సాకు ద్వారానే, అబ్రహాముకు పుట్టిన ఇస్సాకు ద్వారా, ఇష్మాయిల్ ద్వారా కాదు, ఇస్సాకు ద్వారానే ఆ రక్షకుడు రావాల్సింది. ఇప్పుడు ఆదికాండములో వాగ్దానం చేసినటువంటి టైం ఎప్పుడనంటే, ఇప్పుడు ఇస్సాకు పుట్టినటువంటి కాలానికి ఆదికాండములో ఆయన వాగ్దానం చేసిన దానికి 2000 సంవత్సరాల కాలం గడిచింది. అంటే దేవుడు ఆదాము అవ్వకిచ్చినటువంటి ఆ వాగ్దానానికి
2000 సంవత్సరాల తర్వాత అబ్రహాం వచ్చాడు. అబ్రహాము కొడుకు ఇస్సాకు పుట్టాడు. ఇక మళ్ళీ 2000 సంవత్సరాలయిన తర్వాత ఇస్సాకు యొక్క సంతానములో నుంచి, ఆయన గర్భములో నుంచి వచ్చినటువంటి సంతానములో నుండి అప్పుడు మరి ఇస్సాకు నుండి మళ్ళీ యాకోబు. యాకోబు యొక్క 12 మంది పిల్లలు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులో ఒక వంశం యూదా వంశం. ఆ యూదా వంశంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాముకిచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చటానికి మధ్యలో 2000 సంవత్సరాల తర్వాత అబ్రహాము, ఇస్సాకు. ఈ ఇస్సాకు తర్వాత మళ్ళా 2000 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చి ఏదైతే రక్షకుడు వస్తాడని వాగ్దానం చేశాడో ఆయన వచ్చాడు. సిలువలో ఆయన మరణించాడు. ఆయనను బట్టే మనకి ఈరోజు రక్షణ ఉంది. అంటే వాగ్దానం చేసి ఇప్పటికి 6000 ఇయర్స్ అయింది. 6000 ఇయర్స్‌లో 2000 సంవత్సరాల కిందట దాన్ని నెరవేర్చాడు. అంటే చెప్పిన మాటను యేసుక్రీస్తు వారు వచ్చి రక్షకుడుగా మారటానికి, సిలువలో చనిపోవటానికి 4000 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ అబ్రహాము తనకు చెప్పినటువంటి వాగ్దానము నెరవేర్చబడటానికి 25 సంవత్సరాలు పట్టింది. 75 ఏజ్‌లో చెప్పాడు. 100 ఏజ్‌లో అది ఫుల్‌ఫిల్ అయింది. కానీ అక్కడ ఆదాముకు చెప్పినటువంటి ఆ రక్షకుడు రావడానికి 4000 సంవత్సరాలు వచ్చింది. 4000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షకుడుగా ఏర్పడి 2000 సంవత్సరాలు గడిచిపోయింది అప్పటికే. ఆయన వచ్చిపోయిండు. ఈ 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన వస్తానని చెప్పాడు. దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ థింగ్. సో నౌ అర్థం చేసుకోండి. ఏదైతే ఆదాముకు చెప్పాడో చెప్పిన తర్వాత అది నెరవేర్చడానికి 4000 సంవత్సరాలు పట్టింది. అది అయిపోయి 2000 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ కాలం యొక్క చివరిలో అంటే ఎండ్‌లో యేసు ప్రభువారు వస్తాడు అని వాగ్దానం చేశాడు. సో మన జీవితంలో ఈ నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎలాగైతే అబ్రహాము ఓపికతో ఎదురు చూస్తూ వచ్చాడు అని అన్నాడు. ఎంత టెస్ట్ అయిండొచ్చు అది? 25 ఏండ్లు వెయిట్ చేసినాడు అంటే అతనిలో ఎంత పరీక్ష, శారాలో ఎంత పరీక్ష అది. ఆ పరీక్షకు అంటే అంత ఓపికగా ఉండడం అనేది అంత ఈజీ కాదు. 25 ఏండ్లు ఉండడం అంటే గనక. సో అయితే ఇంకొక విషయం, ఇదే అబ్రహాం ఆ రోజుల్లో ధనవంతుడుగా ఉన్నాడాయన. అంటే ఆయన బ్రతికున్నటువంటి కాలంలో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరిలో గొప్ప ధనవంతుడు. అందరిలో కాదు, ఒక ధనవంతుల్లో ఆయన ఒకడు. ఈజ్ ఎ రిచ్ మ్యాన్. అతనేమనంటే నువ్వు మహారాజులాగున్నావయ్యా అన్నాడు. మహారాజులాగున్నటువంటి అబ్రహాము ఆయన ధనమును ఆధారం చేసుకొని బ్రతకలేదు. కానీ ఇంకా ఆయన ఏం చేశాడట, రాబోనటువంటి కాలంలో అంటే క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆ రెండవ రాకడ తర్వాత వచ్చేటటువంటి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణంని ఎదురు చూస్తూ వచ్చాడంట. అంటే అబ్రహాము విషయానికి వస్తే కనుక హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. అబ్రహాముకు 2 నిరీక్షణలు. మొదటిదేంటి, ఈ కొడుకు పుడతాడని 25 ఏండ్లు వెయిట్ చేశాడు. అది అయిపోయింది. కానీ అతను ధనవంతుడై ఉన్నా కానీ ఒక పేదవాడులాగా, ఒక యాత్రికుడుగా, ఒక పరదేశిగా జీవిస్తూ వచ్చాడు. చూడండి 11వ అధ్యాయము 6 అంకుల్. నో 9. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఓకే, వర్స్ 10. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను. ఇప్పుడు కొడుకు పుట్టడం అనేటటువంటిది ఒక నిరీక్షణ, అతనికి వాగ్దానం. ఆ కొడుకు పుట్టిన తర్వాత అంతకంటే గొప్ప నిరీక్షణ ఏమిచ్చాడంటే, కొడుకు పుట్టక ముందే అతనికి ఏం కలిగిందంటే, ఇంకా అతనికి ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఆ పట్టణం యొక్క దృశ్యాన్ని అబ్రహాముకు చూపించాడు దేవుడు. నేను రాబోనటువంటి కాలంలో పునాదులు కలిగినటువంటి దేవుడు ఏర్పాటు చేసేటటువంటి పట్టణం ఒకటి తయారవుతుంది. ఆ పట్టణంలో నేను ఉంచడానికి మరి సిద్ధపరుస్తున్నానని చెప్పినప్పుడు నీ ద్వారా అంటే అబ్రహాము యొక్క విశ్వాసము వంటి విశ్వాసము కలిగినటువంటి మనల్నందరినీ కూడా ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కోసం మనం ఎదురు చూస్తున్నాం. మనం కూడా
ఆ రోజు అబ్రహాము ఎదురు చూశాడు కానీ అనుభవించాడా? అనుభవించలా. ధనవంతుడై ఉండి అతను ధనాన్ని బట్టి అతను విర్రవీగిపోలేదు. గర్విష్టి కాలేదు. కానీ ఎలాగున్నాడని రాసింది? పరదేశియు, యాత్రికులై ఉన్నారు. అయితే వాళ్ళ జీవిత కాలంలో ఆ అనుభవం రాలే ఆయనకి. పునాదులు గల పట్టణం వచ్చిందా? రాలేదు. చూడండి 13వ వచనం. 11, 13 హెబ్రీ. వీరందరూ అందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. అంటే మనము కూడా అంతే అన్నమాట. ఆ యొక్క వాగ్దాన పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం మనమందరం కూడా. రక్షణ పొందిన వారందరూ కూడా ఆ పట్టణంలో చేరాలని దేవుని యొక్క ఉద్దేశం. ఏదైతే అబ్రహాం ఎదురు చూస్తాడో. సో, ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఈ యొక్క హోప్ విషయంలో చూస్తే గనక కొడుకు పుడతాడని 25 ఏండ్లు, 75 ఏండ్ల నుంచి 100 ఏండ్ల వరకు వెయిట్ చేశాడు. రెండవ నిరీక్షణ ఏం చూశాడంటే, లేదు రాబోయేటటువంటి కాలంలో పునాదులు కట్టినటువంటి దేవుని యొక్క పట్టణం వస్తుంది. అది నీకిస్తాను. సో, దాంట్లో నువ్వుంటావు అని చెప్పినప్పుడు, అప్పుడు తాత్కాలికంగా భూమి మీద ధనవంతుడైన ఒక రాజకుమారుడు రాజు వలె ఉండినప్పటికిని బ్రతకడం ఎట్లా బ్రతికాడంటే ఒక పరదేశిలాగా బ్రతికాడు. యాత్రికుడిలాగా బ్రతికాడు. యాత్రికుడు అంటే ఏంటండి? టెంపరరీ కదా! పరదేశి అంటే కూడా టెంపరరీ లైఫ్. అరె! నా దేశం ఇది కాదు. నేను జాగ్రత్తగా ఏదో సర్దుకొని పోవాల. నా దేశం ఇప్పుడు ఇండియా. ఇండియా నుంచి ఇక్కడికొచ్చాను నేను. ఇక్కడ నేను యాత్రికుడు మాత్రమే. ఒక పరదేశిని నేను. సో, ఇక్కడ ఉండేటటువంటి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్‌తో గాని, ఆస్ట్రేలియన్ వాళ్ళతో పోట్లాడటానికి రాలేదు నేను. కాబట్టి నేను ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గాని వాటిని సర్దుకొని వెళ్ళిపోవాలి నేను. అలాగ తన జీవితంలో ఈ లోకంలో బ్రతికి ఉండగా మనం సర్దుకొని వెళ్ళిపోవాలి. మన జీవితం తాత్కాలికమని వాళ్ళు చూసుకొని ఏమన్నాడు? ఆ ఫలము పొందలేదు కానీ, ఫలము కోసం ఎదురు చూస్తూ విశ్వాసము గలవారే మృతి నొందిరి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ జీవిత కాలం అంతా కూడా రాబోయేటటువంటి పునాదులు గల పట్టణాన్ని చూస్తూ వచ్చాడు. ఆ పట్టణం సందర్భంలోనే యేసుక్రీస్తు తిరిగి వస్తానని చెప్పాడు. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు మనకు రక్షకుడుగా వచ్చాడు. రెండవసారి ఎలాగొస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 28వ వచనం. 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇప్పుడు రక్షణ పొందిన మనమందరం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనకు రక్షణ తీసుకొచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాం. మనకు రక్షణ వచ్చింది. ఇప్పుడు రెండవసారి ఎవరి కోసం వస్తున్నాడు యేసుక్రీస్తు? తన కొరకు కనిపెట్టుకొని ఉండువారు. నువ్వు కనిపెడుతున్నావా? యేసు ప్రభు రెండవసారి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా? ఆ యొక్క నిరీక్షణ అంటే ఆ యొక్క హోప్ నీ జీవితంలో ఉంటే నీ జీవితాన్ని పరిశుద్ధంగా జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఈ లోకంలో చెడునంతా కూడా నాశనం చేస్తాడు. సాతానుడు వాడి యొక్క దూతలను వారి యొక్క మరి అతని యొక్క అతడు సహాయం చేస్తున్న, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తాడు. తర్వాత ఆయన చాలా అందమైనటువంటి మరి రాజ్యమును 1000 సంవత్సరాల వరకు ఆయన ఏర్పాటు చేస్తాడు. అది ఎంత బ్యూటిఫుల్ కాలం అంటే, ఎంత చక్కటి రాజ్యం అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. దీని కొరకు మనము ఎదురు చూస్తున్నాం మనమందరం కూడా. యేసు ప్రభువారు వచ్చినప్పుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయం. పదకొండవ అధ్యాయము తరువాత 6వ వచనం. 6, 7 చూడండి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. చూసారండి ఎప్పుడన్నా గడ్డి మేయటం అనేది?
అప్పుడు జరుగుతుంది. తోడేలు గొర్రెపిల్ల కలిసి ఒక చోట ఉంటాయట. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. ఇదెంత ఆశ్చర్యకరం కదా! సో, యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఆయన ఈ రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. 9వ వచనంలో ఏమంటాడంటే, నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. అంటే ప్రపంచం అంతటా కూడా ఇక మనము యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పాల్సిన అవసరమే లేదింక. సువార్త ప్రకటన అవసరమే లేదు. అందరికీ కూడా మరి సముద్రం ఎట్లా నిండి ఉంటుంది? అలాగా పూర్తిగా దేవుని యొక్క జ్ఞానంతో నిండి. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క నిరీక్షణ నెరవేరిన దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? 25 ఏండ్లు ఆగి ఆయన దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చాడు. మళ్ళీ అలాగే అబ్రహాం ఏం చేశాడు? పునాదులు గల పట్టణాన్ని మరి దానికోసం ఎదురు చూశాడు. కానీ ఆయన కాలంలో అది పూర్తి కాలేదు. ఆయన విశ్వాసిగా చనిపోయి వెళ్ళిపోయాడు. కానీ బ్రతికేటప్పుడు ఏంటంటే ఆ నిరీక్షణలో ఇక్కడ పరదేశుడుగాను, యాత్రికుడుగాను బ్రతుకుతూ వచ్చాడు. మన జీవితం కూడా అంతేనండి. మనం కూడా పరదేశులమే. ఎందుకంటే మన సిటిజన్‌షిప్, మన యొక్క పౌరసత్వం పరలోకమందున్నది. హెవెన్ ఈజ్ అవర్ సిటిజన్‌షిప్. కొంతమంది హెవెన్ లేదంటారు. అది భయంకరం అది. కాబట్టి మోసపోవద్దండి. హెవెన్ ఈజ్ అవర్ సిటిజన్‌షిప్. కాబట్టి సిటిజన్‌షిప్ అక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ పరదేశిని. నేను నా సిటిజన్‌షిప్ ఇండియా. కానీ నేను ఇక్కడ ఉన్నాను. నా సిటిజన్‌షిప్ ఆస్ట్రేలియా కాదు. కాబట్టి నేను ఇక్కడ పరదేశినే. ఒక యాత్రికునిగా జస్ట్ విజిటర్‌గా వచ్చాను అంతే. మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే నేను. కాకపోతే అలాగా మనము ఈ భూలోకంలో విశ్వాసి యొక్క ఇలాంటి భావనతో మనము జీవిస్తూ రావాలి. తర్వాత మనం ఇంకేం చూసాం? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు ఒకటి ముఖ్యమైనటువంటిది మనకు జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలుసా అండి? ఈ శరీరము, మనకున్నటువంటి ఫిజికల్ శరీరం, క్షయమైపోయేటటువంటి శరీరం, ఇది పోయి మహిమ కలిగినటువంటి స్పిరిచువల్ శరీరం మనకు అనుగ్రహించబడుతుంది. వి ఆర్ హోపింగ్ దట్. అంటే ఆ నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎట్లాగైతే అబ్రహాం నిరీక్షణతో చూశాడో మనం కూడా అలాంటి నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. తర్వాత అండి 21:4-8 చదవమ్మా. మరియు దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రాహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. పాలు విడిచినటువంటి దినంలో గొప్ప విందు చేసెను. ఇక్కడ ఏంటంటే ఇస్సాకు అంటే అర్థం ఏంటండి? నవ్వు, లాఫ్టర్ అన్నమాట. ఎందుకంటే ఈ శారా ఏమైంది? నవ్వుకుందంట. దేవుడు నాకు నవ్వు కలగజేసెను. తర్వాత ఆయన కూడా నవ్వినాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? ఆ నవ్వుకు గుర్తుగా ఆ బిడ్డ పేరు ఇస్సాకు అని పేరు పెట్టమన్నారు. కాబట్టి ముసలితనమందు కుమారుని కన్నారు. కన్న తర్వాత సున్నతి 8వ దినాన దేవుడు ముందే చెప్పాడు. పిల్లలకి 8వ దినాన వాళ్ళు సున్నతి చేయాలి. సున్నతి దేనికి గుర్తంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన దానికి గుర్తు. దేవుని యందు విశ్వాసం అబ్రహాం ఉంచాడు కాబట్టి అతను నీతిమంతుడుగా తీర్చాడు. సో నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనే గుర్తు దానికి సున్నతి చేసుకోవాలి వాళ్ళు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలంతా 8వ దినాన సున్నతి చేసుకుంటారు. కానీ అదే ఇష్మాయేలు ఇప్పుడున్నటువంటి అరబ్ వాళ్ళకు మూల పురుషుడు ఆయన యాక్చువల్‌గా ఇష్మాయేలు. ఇష్మాయేలు 13 సంవత్సరాల వయసప్పుడు సున్నతి చేసుకున్నాడు కాబట్టి అరబీయులందరూ కూడా 13 సంవత్సరాల వయసప్పుడు వాళ్ళు సున్నతి చేసుకుంటారు. సో ఇక్కడ దేవుడు మరి ఆ సున్నతి అనేటటువంటి ఆ రిచువల్ ఆచారం అనేది ఇశ్రాయేలు ప్రజలకు పెట్టాడు. మరి తర్వాత అరబ్ వాళ్ళు ఫాలో అయ్యారు. తర్వాత ముస్లిమ్స్ ఇంకా ఫాలో అవుతుంటారు. అరబ్ యొక్క ట్రెడిషన్‌ని ముస్లిమ్స్ కూడా ఫాలో అవుతుంటారు. కానీ ఆ సున్నతి ఇప్పుడు అవసరం లేదు. సున్నతి ఏంటంటే హృదయ సంబంధమైంది, విశ్వాస సంబంధమైనది. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి
మనం రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని మనకు గుర్తుగా ఇస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు, గుర్తుగా వేయబడ్డాడు. ఎఫెసీలో ఆ మాట రాయబడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని యొక్క రక్షణ సువార్తను వింటామో, విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో, అప్పుడు మన హృదయమందు పరిశుద్ధాత్మ యొక్క ముద్ర వేయబడుతుంది. కాబట్టి ఈ శరీరంలో వీళ్ళు సున్నతి అనే ముద్రను వేసుకున్నారు. ఇక అది అవసరం లేదు మనకి. కాబట్టి అది ఆ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను అన్నాడు. పాలు విడవటం ఎంత కాలానికి చేస్తారండి? ట్రెడిషన్‌లో ఎన్ని సంవత్సరాలు పడుతది ఒక బిడ్డ తల్లి యొక్క పాలు తాగటం అనేది ఆగిపోవటం అనేది ఎంతకాలం పడుతుంది? సాధారణంగా 3 సంవత్సరాలు అంటారు. క్రానలాజికల్ బైబిల్ అంటే నా దగ్గర ఉన్నటువంటి బైబిల్‌లో ఉన్నటువంటి డేట్స్ ప్రకారంగా లెక్క పెట్టుకుంటేనేమో 5 సంవత్సరాల వయస్సు తర్వాత ఈయన ఇస్సాకు పాలు విడిచినట్టుగా ఉంది. కానీ నార్మల్ ట్రెడిషన్ ఏంటంటే 3 ఇయర్స్ వరకు అతను పాలు విడిచి ఉంటాడని చెప్పి. సో, పాలు విడవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చూపిస్తుందంటే బిడ్డ ఈ చైల్డ్ హస్ గ్రోన్ నౌ. అంటే ఇప్పుడు సొంతగా పాలు తాగగలుగుతాడు. 3 ఏళ్ళో, 5 ఏళ్ళో కదా! ఇప్పుడు యాక్చువల్‌గా 5 ఏళ్ళు వచ్చే వరకల్లా మంచి ఫుడ్ తినేటటువంటి ఏజ్‌గా మారుతుందనుకోండి. మరి ఆ రోజుల్లో మరి తల్లి పాలు మాన్పించేసి బయట నుంచి మరి మెల్లమెల్లగా ఫుడ్‌ను అరేంజ్ చేస్తారు. ఇది స్పిరిచ్యువల్‌గా కూడా మన సంగతి అంతే. మనం కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనం రక్షణ పొందినప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో మనము, అప్పుడు మనము దేవుని పిల్లలుగా మారుతాము. కదండీ! యోహాను సువార్త 1 అధ్యాయం 12వ వచనం. ఇది మనందరికి తెలుసు. అయినా ఆ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1 అధ్యాయం 12వ వచనం. తనెందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. పిల్లలు అంటే అర్థం ఏంటంటే అండర్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కదా! ఇప్పుడు మనం మామూలుగా మనము ఒక ఆస్తి యొక్క హక్కుదారుడు కావాలంటే ఆ బిడ్డ మరి 18 ఏళ్ళు దాటిన తర్వాతనే అతనికి ఆస్తిలో పంపకాలు ఇస్తారు. అంతవరకు ఏం చేస్తారంటే సపోజ్ 15 ఇయర్స్, 16 ఇయర్స్ ఉందనుకోండి ఏజ్. ఒక గార్డియన్‌ను అపాయింట్ చేసి అతను అండర్ ది ఏజ్ ఆఫ్ అంటే మైనర్ అంటారు. ఇంకా మేజర్ ఏజ్ రాలేదు కాబట్టి మైనారిటీ తీరిపోలేదు కాబట్టి అతనికి అప్పుడే హక్కుదారుడు అవ్వడు. అది పెండింగ్ పెట్టేస్తారు కేసును. కాబట్టి పిల్లలు అంటే ఏంటి అర్థం అంటే అలాగా ఏమంటారు పరిపూర్ణతలోనికి రానటువంటి వారిని పిల్లలు అని పిలుస్తారు. పరిపూర్ణతకు వచ్చిన తర్వాత వాళ్ళని కుమారులు అంటారు. కాబట్టి ఈ పిల్లలు ఇప్పుడు ఎలాగైతే ఇస్సాకు పాలు విడిచి మరి తర్వాత సెపరేట్‌గా తను తాను తినగలిగేటటువంటి స్టేజ్ ఎట్లా వచ్చిందో, విశ్వాసంలో కూడా మనం అంతే. విశ్వాసంలో మనము పాలు అంటే ఈ స్పూన్ ఫీడింగ్ చేస్తా ఉంటారు గదా! అదంతా ఆ యొక్క ఏజ్ నుంచి మనం వెలుపలికొచ్చి దేవుని వాక్యం చదువుతూ ఉంటే, దేవుడి ద్వారానే మనం డైరెక్ట్‌గా మనం వింటూ, నేర్చుకుంటూ రావాలి. ఇంకా మనం స్పూన్ ఫీడింగ్‌లో ఉన్నామనుకోండి, ఎంతకాలం ఉంటాం అక్కడ? సో, ఇక్కడ 5 ఇయర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేనేమనుకుంటానంటే విశ్వాసి ఒక 5 ఇయర్స్ తను రక్షణ పొందిన తర్వాత బాప్టిజం తీసుకొని 3-5 ఇయర్స్ లోపల అతను స్వంతగా వాక్యమును చదువుకుంటూ ఉంటే దేవుడు అతనితో మాట్లాడుతూ రావాలి. మళ్ళా దాని తర్వాత అంటే నా యొక్క అభిప్రాయం ఇది. ఒక విశ్వాసి 10 సంవత్సరాలు గనక ప్రభువులో ఉన్నాడనుకోండి. 10 సంవత్సరాల తర్వాత తను చాలా సంగతులు నేర్చుకోవాలి అప్పటికల్లా. నేర్చుకోవాలి. మెల్లిమెల్లిగా దేవుని యొక్క సేవలో పాలు పొందాల. అలాంటి అనుభవం ఏమి లేకుండా అకస్మాత్తుగా దేవుని సేవలో వచ్చేసారనుకోండి, అది కూడా ప్రమాదమే. ఇప్పుడు మోషేను ఎప్పుడు పిలిచాడు దేవుడు సేవలోనికి? 40 ఏళ్ళు అతను రాజకీయ విద్యను, తర్వాత సకల నైపుణ్యాల్ని ఐగుప్తువి నేర్చుకున్నాడు. కానీ 40 సంవత్సరాలు అరణ్యానికి పంపించేసాడు. పంపించేసిన తర్వాత మరి అతనిలో పూర్తిగా దీనత్వం వచ్చే వరకు, దేవుని దగ్గర పాఠాలను నేర్చుకునే వరకు అతనికి సేవకు అప్పగించలా. 80 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత సేవకు అప్పగించాడు. ఇప్పుడు కూడా అంతే మనం. రక్షణ పొందగానే వెంటనే మనం దేవుని సేవకు
పరిగెత్తాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనము ఏబీసీ కరెక్ట్‌గా నేర్చుకోకుండా అప్పుడే 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాస్తా అంటే ఎట్లా? అది కుదరదు గదా! కాబట్టి మనము ఎదగాలి. ఇప్పుడు వేరే వాళ్ళ ద్వారా స్పూన్ ఫీడింగ్ కాకుండగా దేవుని వాక్యమును మనము మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా మనం అరిగించుకోవటం అనేది చేస్తూ రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలు చూస్తే గనక మీరు తర్వాత ఇంకా కాలం గడిచినా కొద్దీ 25 ఏండ్లు విశ్వాసంలో ఉన్నారు. 25 years of believer, by the time he should be a teacher to others. వేరే వాళ్ళకు టీచ్ చేయాల్సినటువంటి సందర్భం. దాని బదులు ఇంకా వాళ్ళు పాఠాలు నేర్పించుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఇంకా పాలు త్రాగువారే అంటారు. అంటే బైబిల్ నేర్చుకోవడమే కాదు, దేవుని వాక్యం నేర్చుకోవటం కాదండి. ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ లెర్నింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ యూ హ్యావ్ టు అప్లై దట్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో వాటిని అభ్యాసం చేయాలి. అభ్యాసము చేసినప్పుడే దాని వలన మనకు మరి లాభం కలుగుతుంది. మనం అభ్యాసం చేయకుండగా కేవలం ఏదో బైబిల్ చదువుకున్నాను, నౌ ఐ నో ఈ ప్యాసేజ్ అది తెలుసు, ఇది తెలుసు అని అనుకోవడానికి వీల్లేదండి. దట్ ఈస్ నాట్ ద వే. అన్లెస్ యూ అప్లై అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. బేసిక్ ప్రాక్టీస్ అనేది రావాలి. పాపమును జయించడం అనేది ముందు నేర్చుకోవాలి. దేవుడి యొక్క మరి వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా సో ఇక్కడ మనం చూస్తే గనక ఇక్కడ బిడ్డ పాలు విడిచి మరి ఆ ఏజ్‌కి వచ్చాడు. సో మనం కూడా విశ్వాసంలో మెల్లిమెల్లిగా మనం ఎదగటం అనేది అవసరము. చివరికి మనము కుమారులుగా మారాలి అంటున్నాడు. ఎవరైతే కుమారత్వంలోనికి వస్తారో అట్టి వారిని రాబోనటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చినప్పుడు వారందరినీ కూడా ప్రత్యక్షపరచును. అంటే హి ఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఆల్ ద సన్స్ ఆఫ్ గాడ్, నాట్ చిల్డ్రన్. దోస్ హూ హావ్ గ్రోన్ ఫ్రమ్ చిల్డ్రన్ టు సన్. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కుమారత్వంలోనికి రావాలి అని అంటే బోధ చేయటం కాదండి ఇక్కడ అర్థం. కుమారత్వంలోనికి రావాలంటే వన్ హూ ప్రాక్టీసెస్. నౌ వి విల్ సీ హౌ అబ్రహాం యొక్క లైఫ్లో చూస్తాం. హౌ డిడ్ హీ బిహేవ్ ఇన్ హిస్ లైఫ్. నెక్స్ట్ అండి, చాప్టర్ 21 వర్స్ 9 to 14. తెలుగులో చదవమ్మా, ఇంగ్లీష్లో ఇక్కడ పెట్టాను నేను యాక్చువల్గా. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాణ్ణి బట్టియు నీ దాసిని బట్టియు నువ్వు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెర్షెబారణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. సో 14వ వచనం వరకు చదివే మనము. ఇక్కడ ఏమైపోయిందండి, ఇస్సాకు మరి ఆ ఏజ్‌కు వచ్చే వరకల్లా ఈ హాగరు కనినటువంటి కుమారుడు మరి అపహాస్యం చేయటం, మాకింగ్ చేస్తూ వచ్చాడు. మాకింగ్ అండ్ లాఫింగ్. సో జోసెఫస్ అనేటటువంటి జూయిష్ హిస్టారియన్, చరిత్రకారుడు ఏమన్నాడంటే, ఇలాగ మాకింగ్ చేసేటటువంటి ఇస్మాయిల్‌ను పరిహసించేటటువంటి మరి గేలి పట్టించేటటువంటి ఇష్మాయిల్‌ని చూసి సారా ఏమనుకున్నదంటే, ఇతను ఒకవేళ గనక అబ్రహాము చనిపోతే వయస్సులో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ చాలా ఉంది. ఎంత గ్యాప్ ఉన్నదనంటే, ఇస్మాయిల్‌కి ఇస్సాకు పుట్టేటప్పటికల్లా అబ్రహాముకు 100 సంవత్సరాలు. 86 సంవత్సరాలు వయస్సులో మరి ఇష్మాయిల్ పుట్టాడు. 86కు ఇస్మాయిల్ పుట్టాడు. ఇప్పుడు 100 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడు. ఇద్దరి మధ్య 14 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. 14 సంవత్సరాల వ్యత్యాసం ఉంది కాబట్టి ఇతను ఇప్పుడే ఇట్లాగా గేలి పట్టిస్తున్నాడు, ఆ పిల్లోడిని అపహాస్యం చేస్తున్నాడు, మాకింగ్ చేస్తున్నాడు. మరి ఒకవేళ తండ్రి లేకపోతే చంపేస్తాడేమోననేటటువంటి భయం ఉండిందని మరి జోసెఫస్ అనే హిస్టారియన్, చరిత్రకారుడు ఈ విషయం రాశాడు. అయితే
మరి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ నేరేషన్ ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెష్ అండ్ స్పిరిట్ కింద చూపించాడు. అంటే ఈ కథ ద్వారా మనకు ఇదే విషయాన్ని మళ్ళీ నూతన నిబంధనలో రెఫర్ చేశాడు పరిశుద్ధులైనటువంటి పౌలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28-31. గలేషియన్స్ చాప్టర్ 4 వర్స్ 28-31. ఇది చదవాలండి. గలేషియన్స్, మీరు కూడా మీ బైబిల్ తీసి చూడండి ప్లీజ్. గలేషియన్స్ చాప్టర్ 4 వర్స్ 28-31. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. మనము అంటే ఇక్కడ విశ్వాసులు, గలతీ విశ్వాసులకు చెప్తున్నాడు. అంటే రక్షణ పొందినటువంటి విశ్వాసులము మనము ఇస్సాకు వలె వాగ్దానమునకు పుట్టిన కుమారులాగా ఉన్నాము అన్నాడు. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడును అలాగనే జరుగుచున్నది. ఏంటంటది? ఇప్పుడు ఇష్మాయిల్ ఏమో శరీరంను బట్టి పుట్టాడు అంటాడు. అంటే వాళ్ళ సొంత ఆలోచన ప్రకారంగా, సొంత కోరిక మేరకు, దేవుని యొక్క చిత్తము కాదు, దేవుని యొక్క వాగ్దానం కాదు. కాబట్టి ఏమన్నాడు? ఇష్మాయిల్ పుట్టింది వాళ్ళ సొంత ప్రయత్నం ద్వారా పుట్టాడు. మన సొంత ఎఫర్ట్స్ ద్వారా జరిగేటటువంటి దాన్ని ఏమంటాడు? శరీరం ద్వారా పుట్టినాడు. మరి ఇతను వాగ్దానం ద్వారా పుట్టాడు. నిరీక్షణ లేనప్పుడు, పుట్టడానికి అవకాశం లేనప్పుడు దేవుడు మరి సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ ద్వారా ఇస్సాకును పుట్టించాడు. కాబట్టి ఆత్మను బట్టి పుట్టాడు. అంటే పునరుత్థాన శక్తి దేవుని ఆత్మ ద్వారా అటు శారాలో శక్తిని అనుగ్రహించి అబ్రహాము ద్వారా శారాకును మరి ఆత్మ ద్వారా పుట్టాడు అంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆత్మ ద్వారా పుట్టినటువంటి ఇస్సాకును మరి శరీరంతో పుట్టినటువంటి ఇష్మాయిలు హింస పెట్టాడు అక్కడ. సో మనము విశ్వాసులు, క్రీస్తునందు విశ్వాసులు ఎలాంటి వాళ్ళమట? ఇస్సాకు వలె మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి సంతానము అని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 30వ వచనం. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే విశ్వాసులు మరి ఇస్సాకు సంతానంతో పోల్చబడ్డారు. ఎందుకు? ఇప్పుడు శరీరం ద్వారా ఇప్పుడు ఒక వ్యక్తి నూతన జన్మ పొందటం అనేటటువంటి విషయానికి వస్తే కనుక యేసు ప్రభు ఏమన్నాడు? శరీరము ద్వారా జన్మించినది శరీరము. అంటే మనము తల్లిదండ్రులకు పుట్టడం ద్వారా మనము శరీర జన్మ పుట్టాం. కాబట్టి మనలో శరీరం అనేటటువంటి మనకు ఒక జీవితం ఉంది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు మనం విశ్వాసం ఉంచామో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మనం జన్మించాం. ద మూమెంట్ ఏ సిన్నర్ బిలీవ్స్ ఇన్ హిస్ హార్ట్ అండ్ కన్ఫెసెస్ విత్ హిస్ మౌత్, హృదయంలో విశ్వసించి నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటామో యేసుక్రీస్తు ప్రభు అని, అప్పుడు మనకి నూతనమైనటువంటి జీవము, నూతనమైనటువంటి ప్రాణము, అంటే యాక్చువల్గా జీవము అనాలి దాన్ని నిత్య జీవము అన్నారు. అదే లైఫ్, దట్ లైఫ్ ఈజ్ క్రైస్ట్, అంటే క్రీస్తు ప్రభువు వారే. కాబట్టి మనము విశ్వాసముంచి, హృదయంలో విశ్వాసముంచి నోటితో యేసుక్రీస్తే ప్రభువు, ఆయన నా రక్షకుడు అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మనకు ఒక నూతనమైనటువంటి జీవము, ఏ న్యూ లైఫ్ ఈజ్ గివెన్ టు అస్. కాబట్టి ఇలాగా మనము అంటే ఏమర్థం? ఇలాగ తిరిగి జన్మించిన వాళ్ళందరూ ఎవరికి సాదృశ్యం? ఇస్సాకుతో సాదృశ్యం. రక్షణ పొందినటువంటి విశ్వాసులంతా ఇస్సాకు వలె చూడాలి మనం. రక్షణ పొందనటువంటి వాళ్ళందరూ కూడా ఇష్మాయిల్తో పోల్చాలి. అంటే శరీర సంబంధమైనటువంటి జీవితం అన్నమాట అది. మనము రక్షణ పొందక ముందు మనం కూడా ఇష్మాయిల్ వలె ఉంటిమి. ఇప్పుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు వలె ఉన్నాము. కాబట్టి ఆత్మ ద్వారా తిరిగి జన్మించినటువంటి మనకి లోపల ఒక నూతనమైనటువంటి జీవాన్ని మనకు దేవుడు కలగజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ద రీజనరేషన్, అంటే తిరిగి జన్మించటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ చేంజ్ ఆఫ్ ఓల్డ్ నేచర్. అంటే మన లోపల ఉన్నటువంటి స్వభావం, పాత స్వభావం ఉంది, ఆల్రెడీ పాప స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని మార్చటం కాదు. ఇట్ ఈస్ నాట్ చేంజ్ ఆఫ్ ది నేచర్.
కానీ క్రొత్త జీవాన్ని, క్రొత్త గుణమును, న్యూ నేచర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్, ఇంప్లాంటెడ్ అంటే మన లోపల ఆ యొక్క నూతన స్వభావాన్ని నాటుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి లోపల నాటుతాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? రక్షణ పొందిన వాళ్ళందరికీ కూడా క్రొత్త న్యూ లైఫ్ వస్తుంది. క్రొత్త జీవం వస్తుంది. క్రొత్త స్వభావం వస్తుంది. అదే సమయంలో పాత స్వభావం తీసేయలే ఆయన. కానీ పాత స్వభావం సిలువలో వేయబడిందన్నాడు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాత స్వభావం ఉండగానే కొత్త స్వభావాన్ని మనకు ఇచ్చాడు అన్నాడు. ఇక్కడ ఇస్సాకు తర్వాత ఇష్మాయిల్ ఇద్దరున్నారు ఇక్కడ. ఇష్మాయిల్ ఉంటే ఇస్సాకు వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఇష్మాయిల్ని పంపించేయాలన్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఆత్మ ద్వారా నూతన జీవాన్ని, నూతన స్వభావాన్ని మనకి ఇచ్చిన తర్వాత ఈ పాత స్వభావాన్ని మనము పక్కకు జరిపేయాలా. వీ హ్యావ్ టు పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ అంటే దాని గురించి ఏం రాసిందంటే, మీరు ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిత్యజించి అన్నాడు. ఇంకొక చోట దాని గురించి ఏం రాశాడంటే, దాని స్వభావాన్ని విసర్జించి, శరీరములతో కూడిన దాని స్వభావం. అంటే మన లోపల పాత గుణాలు ఉన్నాయి. ఆ గుణములకు సంబంధించినటువంటి విషయాలు మనము పాటించకుండా జాగ్రత్త ఉండాలి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి, 2 ఉంటాయి రక్షణ పొందిన తర్వాత. నూతన జీవం ఉంది, మరి తర్వాత పాత జీవం ఉంది. ఆ పాత జీవమునే పాత స్వభావము, లేక ప్రాచీన స్వభావము, లేక పాపపు స్వభావము, లేక శరీర స్వభావం, ఇన్ని పేర్లు అవి ఒకటే. దానికి ప్రాచీన పురుషుడు అని కూడా పేరు. అంటే మన లోపల ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావము, శరీర స్వభావము, పాప స్వభావం అంటే ఇవన్నీ ఒకటే. ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ నేచర్, ఫ్లెష్లీ నేచర్, ఓల్డ్ లైఫ్, సిన్ఫుల్ నేచర్, ఇవన్నీ ఒకటే పేరు. కాబట్టి మన లోపల ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏంటంటే ప్రాచీన పురుషుడు, లేకపోతే ప్రాచీన స్వభావం, పాత స్వభావం. రక్షణ పొందిన వారికి మాత్రమే ఇది చెల్లుతుంది. రక్షణ పొందని వాళ్లకు ఒకటే స్వభావం, పాత స్వభావం ఉంటుంది. రక్షణ పొందిన వారికి మాత్రం నూతన స్వభావం ఇస్తాడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇస్తాడు. ఎప్పుడైతే నూతన స్వభావం అనే ఇస్సాకు లాంటిది లోపల వచ్చినాక, కుటుంబంలో వచ్చిన తర్వాత, అంటే మన యొక్క జీవితంలో అనుగ్రహించిన తర్వాత, పాత స్వభావాన్ని మనము వాటిని డిస్ట్రాయ్ చేయాలి, లేకపోతే కనుక దాన్ని తొలగించాలి, లేకపోతే దాన్ని పరిత్యజించాలి. ఇవన్నీ మాటలు ఉన్నాయి. ఇవి ఎలా చేయాలి అనేది మనం సపరేట్గా దాన్ని చూడొచ్చు. ఇప్పుడు అది చూడము, అంత దూరం పోము. ఎలాగైతే ఇష్మాయిల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాడో, అలాగే మన జీవితంలో ఉన్న పాత స్వభావాన్ని మనం వెళ్ళగొట్టాలి. అంటే పాత స్వభావాన్ని వెళ్ళగొట్టాలంటే పాత స్వభావం మాట వినొద్దు. మనం పాత స్వభావం మాట వినకుండా కేవలము నూతనమైనటువంటి స్వభావాన్ని మనము పాటిస్తూ రావాలి. ఇది ఎట్లా చేస్తాము అంటే, మొట్టమొదట మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడెను. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 6 చూడండి. రోమా 6:6. రోమా 6:6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనకున్నటువంటి ప్రాచీన స్వభావము క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. ఓకే, తర్వాత ఏమంటాడు? అది మన మీద 14వ వచనం కనుక చూస్తే గనక, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అన్నాడు. పాపం ప్రభుత్వం ఎప్పుడు చేస్తుందండి? పాపము గనక యజమానుడైతే మన మీద పనిచేస్తాడు, కానీ పాపము మీ మీద పని చేయదు, ప్రభుత్వం చేయదు. అంటే మిమ్మల్ని జబర్దస్తిగా నువ్వు పాపం చెయ్యాలి అని వెంటబడదు. అర్థమైందండి? కాకపోతే లోపల నుంచి ఆ వాయిస్ వినబడుతుంది, దానికి లొంగొద్దు. దానికి ఏం చెప్పాడు? ఇది ప్రాక్టికల్గా హౌ డు యూ డూ ఇట్, ఎట్లా చేయాలి దాని అనేటటువంటి విషయానికి వస్తే కనుక 6:13 చూడండి. 6:13, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా ఆ పాపమునకు అప్పగింపకుడి. ఫస్ట్ యాక్షన్, డోంట్ గివ్
అంటే మన మన మెంబర్స్ని, మన అవయవాల్ని, మన కళ్ళని పాపానికి సాధనంగా వాడొద్దు, పాపమైన సంగతులు చూడొద్దు, చెవులను పాపపు సంగతులు వినకూడదు, మన నోటితో పాపపు విషయాలు మాట్లాడకూడదు, మన చేతితో పాపం చేయకూడదు, మన కాళ్ళు పాపపు స్థలానికి పోకూడదు. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఫస్ట్. రెండవది ఏమంటాడు మళ్ళీ తర్వాత 19 19 చూడాలి నెక్స్ట్. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ యు అండర్స్టాండ్, మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. పాపము మన మీద ప్రభుత్వం చెయ్యదు, అంటే దానికి పవర్ లేదు మన మీద ప్రభుత్వం చేయటానికి. కానీ ఆ యొక్క తలంపులు రావచ్చు, తలంపులు రాస్తే దానికి ఎందుకు లోబడాలా? లోబడకూడదు. ఇప్పుడు ఏమంటాడు, మీ అవయవాల్ని దుర్నీతి, ఫస్ట్ డోంట్ అలౌ నెగటివ్, డోంట్ లెట్ ఇట్ నాట్ గో టు దుర్నీతి సాధనాలుగా పనిచేయకూడదు ఫస్ట్ది. రెండవది ఏమంటాడు, నీతికి సాధనాలుగా అప్పగించుకోండి. దిస్ ఈజ్ ద సీక్రెట్. కాబట్టి బై ఫెయిత్ వి దేర్ ఫోర్ సబ్మిట్ అవర్ మెంబర్స్. నీతికి సాధనాలుగా విశ్వాసముతో మన యొక్క అవయవాలని అప్పగించితే ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫాలోస్ ఆటోమేటికలీ అండ్ విక్టరీ ఫాలోస్. అంటే ఎప్పుడైతే మనము నీతి సాధనాలుగా అప్పగించుకుంటామో అప్పుడు దేవుని యొక్క కృప మనం వెంబడి ఆటోమేటిక్గా వస్తుంది, విజయం కూడా మనకి కలుగుతుంది. కాబట్టి పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి అన్నాడు. సో ప్రాక్టికల్గా మనం ఏం చేయాలనంటే, మనము నేను శోధనలో పడుతున్నా అంటే నువ్వు అప్పగిస్తున్నావు. డోంట్ గివ్ ఇట్. సో ఇక్కడ ఎనీవే ఇంకా డీప్గా వెళ్తే కనుక టైం చాలా పడుతుంది. ఆత్మ శరీరాల యొక్క వ్యతిరేకత మన జీవితంలో ఉంటుంది. ఇక్కడ ఒక సాదృశ్యంగా అదే విషయాన్ని నూతన నిబంధనలో పౌలు కూడా కోట్ చేశాడు. కాబట్టి దేవుడు ఒక నమూనా పెట్టాడు. ఏమని? ఇష్మాయేల్ని అక్కడి నుంచి పంపించేయాలి. అంటే శరీర స్వభావాన్ని మనం తృణీకరించాలి. ఇప్పుడు మనం నీతికి సాధనాలుగా మన అవయవాలంటే, ఇప్పుడు పాపం వచ్చిందనుకోండి, నువ్వు పాపమైన చూడు అని కన్నులు చెప్తే మనం ఏం చెప్పాలి? అది నో, ఐ విల్ నాట్ సీ, రిజెక్ట్, ఐ విల్ నాట్ సీ అన్నాం అనుకోండి. అప్పుడు ఏమైపోయింది? అది ఇట్ విల్ నాట్ యూజ్ పవర్. ఏముండే అంటే మన మీద బలవంతంగా రుద్దదు ఎప్పుడు కూడా. కానీ నేను మంచి మాత్రమే చూస్తానని ఎప్పుడైతే నీ అవయవాలతో చెప్తావో అప్పుడు ఏమవుతుందంటే విజయము, లేకపోతే దేవుని యొక్క కృప, శక్తి అనేది ఆటోమేటిక్గా మనకు అనుగ్రహించబడుతుంది. చాలండి ఇంతవరకు. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీనివల్ల మనము తిరిగి జన్మించిన తర్వాత నూతనమైన ఆత్మ స్వభావం కలిగిన వారం. కానీ మన లోపల పాత స్వభావం కూడా ఉంటుంది. ఆ పాత స్వభావం రిపేర్ కాదు. ఆ పాత స్వభావాన్ని తృణీకరించాలి, అది విసర్జించాలి, అది రెఫ్యూజ్ చేయాలి, నూతన స్వభావం యొక్క వెంట వెళ్ళాలి. దీని గురించి డీటెయిల్గా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే చూడొచ్చు మనం. సో ఇప్పుడు నెక్స్ట్ విల్ గో టు చాప్టర్ 21 verse 15 to 21 ఆదికాండం. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హగరును పిలిచి, హగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి వీలుకాడాయెను. అతడు పారాను అరణ్యంలో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. సో ఇప్పుడు సుమారు మరి ఇప్పటికి ఈయన ఇష్మాయిల్ యొక్క వయస్సు బహుశా 17 కావచ్చు. ఇస్సాకు ఒకవేళ 3 సంవత్సరాలు అయితే ఇతను 17, ఇస్సాకు 5 సంవత్సరాలు అయితే 19 సంవత్సరాలు.
సో అబ్బాయిని తీసుకొని ఈమె బయటకు వచ్చింది. అతను పంపించడానికి ముందు ఈ అబ్రహాముకు బాధ కలిగింది, దుఃఖం వేసింది. కానీ ప్రభు చెప్పాడు, డోంట్ వరీ, అతన్ని కూడా నేను ఒక గొప్ప జనాంగం చేస్తాను, నేను చూసుకుంటాను. అంటే ద లార్డ్ సెడ్ హీ విల్ ప్రొటెక్ట్. అందుకోసమే అతనికి ఏమి ఇవ్వకుండా సింపుల్గా పంపించేశాడు. సింపుల్గా పంపించేస్తే మరి అక్కడ కొంతసేపు అయిన తర్వాత ఈమె మరి ఆ నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళు అయిపోతే ఇంకా చిన్నవాడు ఏడుస్తున్నాడు, ఇంకా చచ్చిపోతాడని అనుకుంటుంది. ఆ టైంలో మరి ఇక్కడ ఏం రాసిందంటే దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను 17వ వచనంలో. ఇక్కడ 16వ అధ్యాయంలో కనుక చూస్తే హాగరు మరి సారా నుంచి పారిపోతున్నప్పుడు త్రోవలో మరి యెహోవా దూత అడ్డగించేసి ఏమన్నాడు, అతను నువ్వు వెళ్ళిపో బ్యాక్ అని వెళ్ళిపోమన్నాడు. తర్వాత నేను ఇష్మాయేలును నేను చూసుకుంటాను, అతన్ని కూడా మరి నేను దీవిస్తానని దేవుడు అప్పుడే చెప్పాడు కాబట్టి అప్పుడేమన్నది 16:13లో అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో చెప్పిన యెహోవాకు పేరు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకుంది. అప్పుడు మరి ఆమె యెహోవా దేవుడినే మరి యెహోవా దూతను చూడగలిగినటువంటి, యెహోవా దూత అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసుక్రీస్తు మనుష్యుడిగా పుట్టకమందు మరి యెహోవా దూతగా ఎక్కడెక్కడైతే వాక్యంలో ఉందో అక్కడంతా కూడా ఆయనే ప్రీ ఇన్కార్నేషన్ స్టేజ్ అనమాట. అది యాక్చువల్గా అంటే ఆయన మానవుడిగా జన్మ ఎత్తక ముందు ఆయన మరి కనబడుతూ దర్శనం ఇచ్చేవాడు. దేవుణ్ణి ఎవరు చూడలేదు, కానీ దేవుని కుమారుడే అందరికీ మరి కనబడుతూ వచ్చేవాడు. అక్కడ ఆయన కనబడ్డాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏమంటాడు, చిన్నవాని యొక్క మొరను వినెను. అక్కడేమో చూసింది, ఇక్కడేమో విన్నది. కాబట్టి నేను చూసిన దేవుడు మా మొర విన్నటువంటి దేవుడు, చూసే దేవుడు, వినే దేవుడు. దిస్ ఈజ్ దేర్ ఫెయిత్. కనుక మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, మన కష్టాలు చూస్తాడు, మన బాధల్ని చూస్తాడు, మన అక్కర్లు చూస్తారు, మన పరిస్థితిని చూస్తాడు. ఇందాక ఆ పిక్చర్లో చూపించినట్టుగా ఎంతో ప్రమాదకరమైన సంగతులు వస్తూ ఉంటే కనుక దేవుడు చూసి అడ్డుకుంటూ ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు, వింటాడు. వినే దేవుడు ఇక్కడ కదా. ఇక్కడ బాధ, నొప్పి, ఈ స్వరము అంటే ఏడుపు, పిల్లవాడి ఏడుపును విని మరి దేవుడు ఆ స్వరాన్ని విన్నాడు అనే మాట ఇక్కడ రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే అర్థం ఏంటి, మరి ఇస్మాయిల్ యొక్క ప్రార్థన, ఆయన యొక్క మొరను విన్నప్పుడు మన మొరను వినడా? అందుకొరకే నేను విశ్వాసులకు ఏం చెప్తానంటే ఎప్పుడు కూడా, మీకు దుఃఖం వస్తే గనక, బాధ కలిగి దుఃఖం వస్తే గనక మనుషుల ఎదుట ఏడవకండి, కానీ దేవుని సన్నిధిలో మనం దుఃఖపడితే, ఏడుస్తే మనం విడిచినటువంటి కన్నీరు ఆయన ఎదుట మరి పుస్తకంలో రాయబడి ఉంటుంది. ఆయన నీటి బుడ్డిలో మన కన్నీళ్లు ఉంటాయి. ఆ కన్నీళ్లను చూసి ఆయన తప్పకుండా మనకు జవాబిస్తాడు. సో ఇది దాని తర్వాత దేవుడు మరి మళ్ళీ అతనికి ఆమెకు వాగ్దానం ఇచ్చి మరి వారికి కావాల్సినటువంటి నీళ్లు ప్రొవైడ్ చేసి ఆ అరణ్యంలో తర్వాత పెరిగాడు. దాని తర్వాత అతను పెద్దవాడైపోయాడు, తర్వాత వేటగాడుగా మారిపోయినాడు. సో అతని కోసం ప్రత్యేకమైనటువంటి అరేబియా ప్రాంతాన్ని దేవుడు మరి వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు ఉండేటటువంటి సౌదీ అరేబియా అంతా కూడా వాళ్ళ ప్రాంతమే. ఇది చూస్తే కనుక ఈ బేర్షబా అనేటటువంటిది ఇది ప్రాంతం. దీని కింది భాగంలో కిందికి వెళ్తే కనుక మనకు సౌదీ అరేబియా వస్తుంది. సో సౌదీ అరేబియా ప్రాంతానికి వెళ్ళినటువంటి అతను అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఈరోజు సౌదీ అరేబియాలో 12 మంది రాజులు మరి అతని పేరు మీద ఉన్నారు. ఇక్కడ చాప్టర్ 21 వర్స్ 22-24. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడైయున్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదన నేను ఒప్పుకున్నాడు. సో ఇక్కడ ఏమైందండి, అబీమెలెకు చూశాడు ఇక్కడ. ఇప్పుడు మనము ఇదే విషయాన్ని మనము ప్రీవియస్ అధ్యాయాల్లో కనుక చూస్తే 20వ అధ్యాయంలో చూస్తే కనుక అక్కడ ఏమైపోయింది, అబ్రహాము మరి తన భార్య విషయంలో ఆమె చెల్లెలని అబద్ధం చెప్పాడు. దాంతో అతను తీసుకెళ్ళిపోతే దేవుడు అడ్డగించిన తర్వాత మొత్తం నేషన్కే అపాయం వచ్చింది. అప్పుడు ఆయన గద్దించాడు, ఏంటయ్యా నువ్వు మా దేశం అంతా కూడా పాడు చేశావు, మేము ఏం చేశాం నీకు
అనవసరంగా మమ్మల్ని చేశావంటే అప్పుడు అబ్రహాం మాట్లాడాడండి? మాట్లాడలేదు. హి వాస్ సైలెంట్. అబ్రహాం ఈజ్ ఎ స్పిరిచువల్ జాయింట్. గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి గొప్ప విశ్వాసి, విశ్వాసులకు తండ్రి ఆయన. సో వెన్ హీ కమిటెడ్ రాంగ్, అబీమెలెక్ రిబ్యూక్డ్ హిమ్, బట్ హీ డిడ్ నాట్ డిఫెండ్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ హంబుల్. అప్పుడు ఏంటో దీనంగా ఉన్నాడు. కరెక్టే, నేను తప్పు చేశాను ఊరుకున్నాడు. సైలెంట్గా అతను డిఫెండ్ చేసుకోవాలి. అలా కాదండి, ఇలా కాదండి అని జవాబు చెప్పలే ఆయన. సో సిన్స్ హీ ఫెయిల్డ్, హీ కుడ్ నాట్ ప్రీచ్ టు హిమ్, బట్ హీ ప్రేడ్. అప్పుడు ఏం చేశాడండి? మనం చూసాం లాస్ట్ టైం. అతని కోసం ప్రార్థన చేశాడు, కానీ దేవుని గురించిన బోధ చేయలేదు. కానీ కొన్ని సంవత్సరాలు గడిచింది ఇక్కడ. అది జరిగినటువంటి సంఘటన అయిన తర్వాత ఏమైంది? దాని తర్వాత ఏమైంది? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇప్పుడు సుమారు 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు తర్వాత అక్కడ 1 ఇయర్. 6 ఏళ్ళు ఉన్నాడు ఈ ప్రాంతంలో. ఈ 6 ఏళ్ళు ఇతని లైఫ్ చూశాడు. ఎవరు? సైలెంట్‌గా ఉన్నాడు. అబ్రహాము తను తాను సమర్థించుకోలేదు, డిఫెండ్ చేసుకోలేదు, తర్వాత తన గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు, జస్టిఫై చేసుకోలేదు, లేకపోతే నేను గొప్పవాడినని అడ్వర్టైజ్ కూడా చేసుకోలేదు. బట్ ఆ చుట్టూ ఉన్నటువంటి లోకమైనటువంటి ఈ యొక్క అబీమెలెకు గమనిస్తూ వచ్చాడు. ప్రతి దినదినము అతని యొక్క జీవితంలో ఏదైతే మరి హ్యూమిలిటీ ఉందో, దీనత్వం ఉందో, తర్వాత అవన్నీ చూస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా లోకానికి మనము రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. మన యొక్క జీవితమే రుజువు. ఎవరెవరు ఏమేమో మాట్లాడుకుంటారు, కానీ వాట్ ఈజ్ రియల్ అండ్ వర్దినెస్ విల్ కమ్ అవుట్ త్రూ డే టు డే ఫెయిత్ ఇన్ గాడ్. అంటే ప్రతిరోజు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వాస్తవమైనటువంటి సంగతులు బయటకు వస్తాయి. సో బ్లెస్సింగ్ ఆఫ్ పీస్ అండ్ ప్రాస్పారిటీ ఎంజాయ్డ్ విల్ బి సీన్ బై అదర్స్. అంటే మనము జీవితంలో సమాధానం ఉండటం, తర్వాత అభివృద్ధి ఉండడం వేరే వాళ్ళు చూస్తారు. అది అబీమెలెకు చూశాడు. అండ్ హీ కేమ్, వచ్చి అతనితో నువ్వు నాతో పీస్ అగ్రిమెంట్ చేయమంటే అతను సరే అన్నాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు? 21, 25, 26 చూడండి. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రాహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకిచ్చెను. ఇక్కడ ఏంటంటే 25, 26 వర్సెస్లో మనం ఏం చూస్తామంటే, ఇక్కడ అప్పుడు ఎప్పుడైతే ఆయన పీస్ అగ్రిమెంట్ అని అడిగాడో అప్పుడు అబ్రహాము తన మనసులో ఉన్నటువంటి బాధను ఇక్కడ వెలిబుచ్చాడు. వాళ్ళు బలాత్కారం చేత అబ్రహాము తవ్వినటువంటి బాయిని తీసుకుపోయారు, లాక్కుపోయారు. లాక్కుపోయినా ఈయన అప్పుడు అపోజ్ చేయలేదు. అంటే ఈ దుండగులు, బలాత్కారులు పోతే పోయిందని వదులుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని చెప్పాడు. చెబితే అతను ఏమన్నాడు? నాకు చెప్పలేదు కదా ఇంతవరకు, ఐ డిడ్ నాట్ నో అబౌట్ దిస్ అని అతను కూడా ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాడు. సో హీ వాజ్ హానెస్ట్. మన హృదయంలో కూడా ఇలాంటి విషయాలు ఏమన్నా ఉంటే గనక మనకు సంగతి, అంటే దేవుడు తీసుకొని వచ్చినప్పుడు ఆ విషయాన్ని స్పష్టంగా మాట్లాడడం చాలా అవసరం. తర్వాత ఏదో లోపల మైండ్లో ఒక విషయాన్ని నుంచి లోపల స్ట్రగుల్ అవుతూ అలా ఉండకుండా హానెస్ట్గా మనం చూడాలి. తర్వాత 27 to 28 నెక్స్ట్ చూడండి. అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగెను. అందుకతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నా సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పెను. సో ఇక్కడ ఏం చేశాడండి? 7 గొర్రె పిల్లలు. యాక్చువల్గా బావి తవ్వించింది ఈయననే. ఎవరు? అబ్రహామే. అయినప్పటికీ ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి అతను ఏమన్నాడు? ఇంకా ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉండడానికి అతను తనంతటి తను వాలంటీర్గా 7 గొర్రె పిల్లల్ని, పెంటి పిల్లల్ని ఇచ్చాడని అన్నాడు. సో ఈ పెంటి పిల్లలు ఏంటంటే అవి పెరిగి పెరిగి పెద్దగా అవుతాయి. సో అది లైఫ్ రిమైండర్ అనమాట. అంటే అవి బ్రతికి ఉండగా అతనికి రిమైండర్ ఏమని? ఈ యొక్క బావి అతనిదే అనేటటువంటి ఆ ప్రమాణం చేసినట్లుగా. సో ఇంపార్టెంట్ ఏంటంటే
ముఖ్యమైనటువంటిది ఇతను ఇలాగ ఇచ్చి అగ్రిమెంట్ లీగల్ బైండింగ్ చేశాడు అది యాక్చువల్‌గా. నా చేత పుచ్చుకున్న వాళ్ళని సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత ప్రమాణం చేసుకున్నారు వాళ్ళు. అంటే ఒక నిబంధనను చేసుకున్నారు అని అన్నాడు. సో, మనం గూడా ఎవరితోనైనా వ్యవహారం చేసేటప్పుడు మనము తెలివిగా ఏం చేయాలంటే మనం గూడా నిబంధనలని ప్రాపర్‌గా రాసుకోవాలి. అగ్రీమెంట్స్ అన్నీ రాసుకోవాలి. ఏదో నోటి మాట అయిపోయింది. వాళ్ళు నోటి మాటతో చెప్పేసారు. ఇంక అది ఒప్పుకున్నారు. ఇది అయిపోయింది అని అనుకుంటే తర్వాత మనస్సు మార్చుకొని సంగతులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అబ్రహాం ఇక్కడ చాలా విజ్డమ్ వాడాడిక్కడ. జ్ఞానం వాడాడు. ఏంటి? ఒకవైపు అతను చెప్పిన తర్వాత నీతో నిబంధన చేయటానికి ముందు ఈ మ్యాటర్ గూడా సెటిల్ చేసుకున్నాడు. ఎట్లాగా? రిటర్న్ డాక్యుమెంట్ ఉందో లేదో అక్కడ తెలీదు గానీ, వాళ్ళు మాత్రం సాక్ష్యంగా గొర్రె పిల్లల్ని పంపించి, వాళ్ళు అతనికిచ్చి నా చేత పుచ్చుకోవాలని చెప్పేసి, వారిద్దరి మధ్య నిబంధన చేసుకున్నారు. మన జీవితంలో కూడా అంతే. ఇలాంటివి ఏవన్నా జరిగితే గనక ఓరల్‌గా కాకుండా అబ్రహాం లేక జ్ఞానయుక్తంగా మనం గూడా అన్నీ గూడా రైటింగ్‌లో పెట్టుకోవటం ఆల్వేస్ మనకి క్షేమం. తర్వాత 33-34 అప్పుడు బెయేర్షెబాలో ఒక పిచిల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. అంటే ఇక్కడ ఏంటంటే ఈ పిచిల వృక్షం అనే దాన్ని దేవుడికి అతను ఒక గిఫ్ట్‌గా ఇచ్చినట్టుగా మరి చెప్తారిది. ప్లాంటింగ్ ఎ ట్రీ వాస్ ఎ గిఫ్ట్ ఇన్ వర్షిప్. అంటే దేవుని ఆరాధించడానికి దేవునికి ఒక వృక్షాన్ని ప్రెజెంట్ చేసినట్టుగా. కానీ ఒక కొత్త రెవల్యూషన్ వచ్చింది తనకి. ఇది ఫస్ట్ టైం ఇది వాక్యంలో. ఈజ్ ఎవర్ లాస్టింగ్ గాడ్, ఎటర్నల్ గాడ్. అంటే నిరంతరం నిత్యమైనటువంటి దేవుడు యెహోవా అని అతనికి దేవుని యొక్క రెవల్యూషన్ అతనికి వచ్చింది కాబట్టి ఆ నామంతో ప్రార్థన చేశాడు. తర్వాత అబ్రహాం ఫిలిస్తీన్ దేశంలో అనేక దినాలు పరదేశిగా ఉండెను. కనుక దీని ద్వారా మనం కూడా పాఠాలు నేర్చుకొని అబ్రహాము లాగా ఆయనకున్నటువంటి మరి దీనత్వం, హంబుల్నెస్, హానెస్టీ, గ్రేస్, విజ్డమ్ ఇవన్నీ కలిసి మనం కూడా జాగ్రత్తగా మన జీవితాల్ని అబ్రహామును మాదిరిగా మనం ఉంచుకుందాం. మనము అన్ని సార్లు మనం డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ప్రభువే మన పక్షాన డిఫెండ్ చేస్తాడు. మనము దేవుని యొక్క వాక్యమును చదువుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే చాలు. దేవుడే